ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, నేను నరేంద్ర మోదీ గారికి నేనే చెప్పాను నోట్లు రద్దు చేయమని, పెద్ద నోట్లని. మరి అదే నోటుతోటి పెట్రోల్కి జీఎస్టీలో లోపలికి తీసుకురామని చెప్పలేకపోయారు ఆయన. ఈ రోజున పెట్రోల్ చూస్తే 80 రూపాయలు పైన వచ్చేసింది, 86 రూపాయలు. అందరూ గోల చేస్తే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చాలా చాలా తగ్గించింది, 1 పైసా తగ్గించింది, 1 పైసా. 1 పైసాతో మనం ఏం చేయగలమన్నా, మనం 1 పైసా. మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి నరేంద్ర మోదీ గారికి, నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడో గల్ఫ్ ఇరాక్తో యుద్ధం వేస్తున్న అమెరికా చేస్తున్నప్పుడు గల్ఫ్ సర్చార్జ్ అని పెట్టారు. నేను అందరిలాగా అమాయకంగా ఉన్నా, యుద్ధం అయిపోతే పెట్రోల్ డబ్బులు తగ్గుతాయని. అబ్బే తగ్గలా, పెరిగి 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 ఇదివరకు 50 రూపాయలకి 5 లీటర్లు వచ్చేది, ఇప్పుడు 80 రూపాయలు కూడా 1 లీటర్ రావట్లేదు. అది మన దుస్థితి, అది మన అభివృద్ధి. అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. వాళ్ళకి అంటే వాళ్ళకి అన్నీ అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరిగి, పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు, ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళలో ఉండే ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక ఇది అయిపోయింది.